నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక అభిమానం అప్పుడప్పుడు ప్రాణాల మీదకు తెస్తుందని అంటుంటారు అది పుష్ప 2 సినిమా విడుదల వేళ అక్షరాల నిజమైంది ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోతే మరో ప్రాణం మృత్యువుతో పోరాడి తిరిగి వచ్చింది ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మెగా కోడలు అల్లు స్నేహారెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది 2024 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మ్యానియా నడుస్తోంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ థియేటర్ల దగ్గర పండుగ చేసుకుంటున్నారు హైదరాబాద్ లోని ఆ ప్రీమియర్ షో దగ్గర జనం ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు తమ అభిమాన హీరోను ఒక్కసారి చూడాలని సినిమా చూడాలని తెగ ఎగబడ్డారు కానీ ఆ ఉత్సాహం క్షణాల్లో ఊహించని విషాదంగా మారింది జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు సినిమా చూడాలని వచ్చిన ఆ కుటుంబం ఆసుపత్రి పాలైంది తల్లిని కోల్పోయి కొడుకు మంచాన పడి ఆ ఇల్లు చిన్నపోయింది ఆ రోజు జరిగిన సంఘటన యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది శ్రీతేజ్ పరిస్థితి అప్పట్లో చాలా విషమంగా ఉంది నెలల తరబడి ఐసీయూలో మృత్యువాతతో పోరాడాడు అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు బాధితులకు అండగా ఉండేందుకు అల్లు అర్జున్ ఏకంగా 2 కోట్ల రూపాయలను డిపాజిట్ చేశారని తెలిపారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అయితే డబ్బు ఒక్కటే అన్నింటినీ తుడిచేయలేదు ఆ కుటుంబానికి కావాల్సింది ఓదార్పు మేమున్నామనే నమ్మకం సరిగ్గా అదే పని చేసి ఇప్పుడు అందరి మనసు గెలుచుకున్నారు అల్లు అరవింద్ స్నేహారెడ్డి ఎలాంటి హడావిడి లేకుండా కెమెరాల గోల లేకుండా అల్లు అరవింద్ స్నేహారెడ్డి నేరుగా శ్రీతేజ్ నివాసానికి చేరుకున్నారు ఇంటి లోపలికి వెళ్లిన వారు శ్రీతేజ్ ను పలకరించారు అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మేమంతా ఉన్నాం భయపడకు అంటూ ఆ యువకుడికి ధైర్యం చెప్పారు ఒక స్టార్ హీరో భార్య ఒక అగ్ర నిర్మాత స్వయంగా ఇంటికి వచ్చి ఓదార్చడం ఆ కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చింది తల్లిని కోల్పోయిన ఆ బిడ్డకు వాళ్లు ఇచ్చిన భరోసా కోట్లు ఇచ్చినా రాని ప్రశాంతతను ఇచ్చింది ఈ పర్యటనలో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే అల్లు అరవింద్ తీసుకున్న నిర్ణయం పరామర్శ ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో శ్రీతేజ్ సోదరితో ఆయన ముచ్చటించారు ఆమె భవిష్యత్తు గురించి అడిగారు ఆ చిన్నారి కళ్లల్లో ఉన్న ఆవేదనను చూసిన ఆయన అక్కడికక్కడే ఒక గొప్ప హామీ ఇచ్చారు నువ్వు బాగా చదువుకో చదువు బాధ్యత అంతా నాది నిన్ను నేను చదివిస్తాను అని అల్లు అరవింద్ మాటిచ్చారట ఒక తాతలా ఆమె తల నిమిరి ఇచ్చిన ఆ భరోసా ఆ కుటుంబంలో కొత్త వెలుగును నింపింది కేవలం ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోకుండా ఒక బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దుతామని చెప్పటం నిజమైన మానవత్వం అనిపించుకుంది సినిమాలు కోట్లు వసూలు చేస్తాయి రికార్డులు సృష్టిస్తాయి కానీ నిజమైన మెగా సక్సెస్ అంటే ఏంటో అల్లు అరవింద్ స్నేహారెడ్డి నిరూపించారు అభిమానం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోవచ్చు కానీ బాధితుల గుండెల్లో గూడు కట్టుకున్న బాధను ఇలాంటి పరామర్శలు తగ్గిస్తాయి అల్లు అర్జున్ ప్రకటించిన 2 కోట్ల సాయం ఒక ఎత్తు అయితే నేరుగా ఇంటికి వెళ్లి ఆ బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇవ్వటం ఇంకో ఎత్తు పుష్పరాజ్ అంటే కేవలం తెరపై తగ్గేదేలే అనడం కాదు కష్టాల్లో ఉన్న ఫ్యాన్స్ కోసం ఇలా దిగి రావటమే రియల్ హీరోయిజం శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి